హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రైడే సినిమా. ఈరోజు రివ్యూ వచ్చేసి గోట్ విజయ్ తలపతి మూవీ. ఇంకా సినిమా ఎలాగుంది నిషానికి వస్తే, ఇప్పుడు ఒక టికెట్ మీద మీరు రెండు ఎంటర్టైన్మెంట్లు అయితే ఫీల్ అవుతారు. ఒకటి క్రికెట్ లవర్స్ ఎవరెవరు అయితే ఉన్నారో వాళ్ళకి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది ఈ సినిమాలో. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా సినిమా ఎలాగుంది నిషానికి వస్తే మాత్రం సినిమా అయితే చూడొచ్చు. మరి మనం టీజర్ ట్రైలర్ చూసి అంత వరస్ట్గా అయితే లేదు. దాన్ని సరిగ్గా కట్ చేయలే సినిమాలో. అలాగే కొత్త టెక్నాలజీ విజయ్ని యంగర్ వర్షన్లో చూపించారు కదా, దాంట్లో ఎంతైతే వర్స్ట్గా కనిపించారో లుక్స్లో కానీ, ట్రైలర్ లుక్స్లో కానీ, టీజర్ లుక్స్లో కానీ, సినిమాలో అయితే అంత వరస్ట్గా అయితే లేదు. సినిమాలో వర్కౌట్ అయ్యింది. కొంచెం కొన్ని చోట్ల బాగానే అనిపించింది. ఇంకా ఫ్యూచర్లో ఈ టెక్నాలజీ అయితే ఇంకా బాగా డెవలప్ అయితే అవుతుంది. ఫ్యూచర్లో బాగుంటుంది. యంగర్ వర్షన్ ఎలాంటి విజయ్ని ఎలాగైతే చూపించిన టెక్నాలజీ అయితే, ఇంకా స్టోరీ పరంగా అయితే రెగ్యులర్ ఎప్పుడు మనం చూసిన స్టోరీయే. సినిమాలో డిఫరెంట్గా అయితే ఏది చూపించింది కానీ, డిఫరెంట్గా తీసింది అయితే ఏం లేదు. కానీ ఇంకా సినిమా అయితే మనం ఎవరి కోసం వెళ్ళాలంటే ఇంకా విజయ్ కోసం అయితే. ఎందుకంటే ఇదే మేబీ లాస్ట్ సినిమా అంటే లాస్ట్ సినిమా కాదు, ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు వెళ్ళే ఇంకా సినిమాలు అయితే రావు అనుకుంటున్నాను. ఎందుకంటే పాలిటిక్స్లో బిజీ అవుతున్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా వెళ్ళి విజయ్ కోసం అయితే కంపల్సరీగా చూడాల్సిన సినిమానే మన విజయ్ కోసం. ఇంకా ఫస్ట్ హాఫ్ ఈ సినిమా ఎలాగుందంటే కొంచెం ల్యాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ లేకుండా కొంచెం ట్రిమ్ చేసి ఉంటే ఫస్ట్ హాఫ్ కూడా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఎంటర్టైన్మెంట్గా అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే కొంచెం బాగా ఫస్ట్ హాఫ్ మించి సెకండ్ హాఫ్ అయితే బాగుంటుంది. ట్విస్టెస్ కానీ ట్విస్టులు సినిమా సెకండ్ హాఫ్ అంతా మ్యాక్సిమం ట్విస్టులతోనే ఉంటుంది. ఆ ట్విస్టులు కూడా మనం గెస్ట్ చేసే ట్విస్టులు లాగే ఉంటాయి. కానీ పెద్దగా ట్విస్టులు అయితే అరే వావ్ అన్నట్టు అయితే ఉండవు, కానీ గెస్ట్ చేసేలాగే ఉంటాయి. కానీ బాగుంటాయి. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ కూడా బాగుంటుంది. అది కొంచెం ల్యాగ్ లేకుండా ట్రిమ్ చేసి ఉంటే ఫస్ట్ హాఫ్ కూడా బాగుండేది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఓపిక్గా ఉంటే సెకండ్ హాఫ్ అయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇంకా క్రికెట్ లవర్స్ ఎవరెవరైతే ఉన్నారో, సిఎస్కే ఇది తమిళనాడు వాళ్ళకి అయితే పెద్ద పండగే. అక్కడైతే షర్ట్లు కాదు కదా, థియేటర్లు బద్దలైపోతాయి. ఒకవైపు ఏమో సిఎస్కే మ్యాచ్ జరిగిద్ది సినిమాలో. అలాగే మన విజయ్ తలపతిని ఎలివేషన్స్, ధోని ఎలివేషన్స్ రెండు బాగా అయితే చూపిస్తారు. క్రికెట్ లవర్స్ కానీ, సినిమా లవర్స్ కానీ సినిమాలో మాత్రం పండగ. అసలు సినిమాని అయితే మిస్ అవ్వమాకండి, థియేటర్లో వెళ్ళి చూడండి. అలాగే సినిమా అయితే మరీ తీసి పడేసే అంత సినిమా అయితే కాదు, రెగ్యులర్గా చూసే సినిమానే. నాకు తెలిసి ఓకే హిట్ అంతే, మరీ సూపర్ హిట్ కాదు, అలాగని యావరేజ్ కాదు. ఓకే, ఒకసారి వెళ్ళి చూడొచ్చు సినిమాని మాత్రం. విజయ్ కోసం అయితే ఖచ్చితంగా వెళ్ళండి. ఇంకా ఎందుకంటే నాకు తెలిసి విజయ్ ఇప్పుడైతే ఇంకా తొందరగా ఈ సినిమాలు అయితే ఇప్పుడు వెళ్ళి రావు విజయ్ నుండి. ఇదే లాస్ట్ సినిమా అయితే అవ్వచ్చు. అందుకెళ్ళి విజయ్ కోసం అయితే చూసేయండి సినిమా అయితే బోర్ అయితే ఏం లేదు. కొంచెం ల్యాగ్ ఉంటుంది అంతే, కానీ మనకు బోర్ కొట్టేసే చిరాకేసే అంత సినిమా అయితే కాదు. ఖచ్చితంగా వెళ్ళి చూడండి, సినిమా అయితే బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే సినిమా.